హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఏ టు జెడ్. ఈరోజు మనం క్యారమెల్ టోస్ట్ని ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇది మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీయే కాదు, స్నాక్స్కి కూడా ఇది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. క్యారమెల్ టోస్ట్ని రెడీ చేయడానికి మనం ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 6 టేబుల్ స్పూన్స్ వరకు నేను బ్రౌన్ షుగర్ని తీసుకున్నాను. మీరు కావాలంటే మామూలు రెగ్యులర్ షుగర్నైనా తీసుకోవచ్చు. ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు ఘీని తీసుకున్నాను. మీరు ఘీ ప్లేస్లో రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఘీని షుగర్ని బాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని 2 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని దాని మీద అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత గ్యాస్ మీద ఒక ప్యాన్ని పెట్టుకొని హీట్ అయిన తర్వాత దాని మీద ఈ బ్రెడ్ స్లైసెస్ని పెట్టుకోవాలి. ఈ బ్రెడ్ స్లైసెస్ అనేవి 5 నిమిషాలు ఒక సైడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగానే తయారు చేసి పెట్టుకున్న ఘీ షుగర్ మిక్చర్ని దీని మీద అప్లై చేసి బ్రెడ్ స్లైసెస్ని మరోవైపుకి తిప్పుకోవాలి. 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం దీనిని తీసి సర్వ్ చేసుకుందాం. అయితే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా క్యారమెల్ ఫ్రెంచ్ టోస్ట్ అనేది రెడీ అయిపోయింది. ఒకసారి దీని సౌండ్ చూడండి, ఎంత క్రంచీగా రెడీ అయ్యాయో. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ హోమ్ కుకింగ్ ఏ టు జెడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.